యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం. ప్రణాళికాబద్ధమైన అలక్ష్యం. చదివి ధ్యానించడానికి అపోస్తల కార్యములు 6:1-7 వరకు. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. 3-4 వచనాలు. విజ్ఞాపనము అనే పరిచర్య కొరకు సమయాన్ని ఎలా వీలు చేసుకోవాలి అనే ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచించడాన్ని మనం కొనసాగిద్దాం. అనవసరమైన విషయాలను సమీక్షించడం ద్వారా మనం చూచినట్లుగా సమయం లేక కాలం ఆదా చేయబడుతుంది. అనవసరమైన విషయాలని నేనన్న మాటలను దయచేసి గమనించండి. మనం జీవితంలో కొన్ని విషయాలను తక్కువ చేసుకోవడానికి కానీ కత్తిరించి పారవేయడానికి కానీ వీలుండదు. అవి కుటుంబంతో కలిసి గడిపే సమయం, పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేసే సమయం, చర్చికి హాజరయ్యే సమయం లాంటివి. సమయాన్ని మిగల్చడం కోసం నీవు నీ జీవితంలోని ప్రాధాన్యాలను తిరిగి అమరిక చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు, ముఖ్యమైన దానిని నిర్లక్ష్యం చేయనివ్వడు అని నీవు ఖచ్చితంగా భావించవచ్చు. ఏమైనప్పటికీ కొన్ని విషయాలను ప్రణాళికాబద్ధమైన అలక్ష్యం అనే కోణంలో తప్పకుండా చూడాలి. ఒక ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు తాను సంగీతంలో ఉన్నత శిఖరాలను సాధించడం గురించి ఈ విధంగా చెబుతూ ఉంది. నేను వయోలిన్ను ప్రణాళికాబద్ధమైన అలక్ష్యం ద్వారా నేర్చుకున్నాను. నేను రోజు ఉదయాన్నే నా గదికి వెళ్ళేదాన్ని, నా పడక సరిచేసేదాన్ని, గదిని సర్దేదాన్ని, నేలను శుభ్రంగా ఉడ్చేదాన్ని, దుమ్ము దులపడం ఇలాంటి పనులన్నీ చేసేదాన్ని. కానీ వయోలిన్ నేర్చుకోవడం మాత్రం ముందుకు సాగేది కాదు. దీనికి పరిష్కారం వెదికాను. కాబట్టి నేను చేసే పనులన్నిటి ఎడల నిర్లక్ష్యం చూపి నా సాధన అయిపోయే వరకు అన్నిటినీ ప్రక్కన పెట్టేసేదాన్ని. అందువలన సంగీతంలో విలక్షణమైన దానిని సాధించగలిగాను. ఒకసారి నేను ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు నేను ఒక సలహా ఇచ్చాను. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేయడానికి ముందే దేవుని ప్రార్థించాలని చెప్పా. అయితే ఆ సలహా విన్నప్పుడు ఆమె చాలా భయపడింది. ఏది ఏమైనప్పటికీ ఆమెలో నేను ప్రవేశపెట్టిన ఆలోచన క్రమంగా వృద్ధి చెందింది. ఆమె ప్రయత్నించి చూసింది. అది ఆమె జీవితాన్నే మార్చివేసింది. ఆ తరువాత ఆమె నాకు ఇలా రాసింది: నా ప్రార్థన సమయాన్ని నా ఇంటి పనులలోనే కేటాయించాలని చూశాను. అయినప్పటికీ నా ప్రార్థన జీవితం ఎటుపోతున్నదో నాకు అర్థం కాలేదు. అయితే నాకు ఒక మెరుగైన మార్గం లభించింది. ఇప్పుడు ప్రార్థనా సమయాన్ని అనుసరించి నా ఇంటి పనులను కేటాయించుకున్నాను. అంటే దేవుని సన్నిధే మొదటిగా వచ్చేటట్లు సాధన చేశాను. అన్నిటికంటే ముందుగా ఏం జరిగి ఉంటుందో ఊహించండి. నా ఇంటి పనంతా అంతకుముందు చేయడానికి ఎంత సమయం పట్టేదో అందులో సగం సమయంలోనే పని అంతా పూర్తవుతుంది అని ఆమె అలా రాసింది. మనం మొదటి స్థానం ఇవ్వవలసిన పనులకు మొదటి స్థానం ఇస్తే మిగిలిన అంశాలన్నిటి మీద దాని ప్రభావం వలన మనలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దేవా, అన్నిటికంటే ముందు నా ప్రాధాన్యాలను సరిచేసుకోవాలి. మొదటిగా చేయవలసిన పనులను మొదట చేయుటకు నాకు నేర్పండి. దీని అర్థం నేను నిద్ర నుండి 1 గంట ముందుగా మేల్కోవడమైనా సరే. ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.